నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో చిక్కుడుకాయలు చూసారా? పందిరి చిక్కుళ్ళు ఎంత బాగున్నాయో, చాలా చక్కగా కాసాయండి. చట్నీ నింపుగాను, పిక్కతో చక్కగా పిక్కలు నింపుగాను అన్నీ హార్వెస్ట్ చేసి కూర చేసుకుందాం. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్కడ వేసాను తెలుసండి? డ్రాగన్ ఫ్రూట్ ట్రబ్బులో వేసాను. డ్రాగన్ ఫ్రూట్ ఆ రొమ్మలు ఇరకలోంచి కాయలు ఉన్నాయి, తీసేటప్పటికి చేతులు గీసుకుపోతున్నాయి మొత్తం. ఆ పైకి ఎక్కి స్టూలు వేసుకొని చూసారు, అలాగే ఎన్నిలాగా ఎంత బాగా వేసాయా గుత్తులు. పందిరి చిక్కుడు చిన్న చిక్కుడు అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. విపరీతం కాపు వస్తుంది. ప్రతి సంవత్సరం ఇవి విత్తనాలు దాచి నేను వేస్తానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయిపోగానే, పంట అయిపోగానే చిక్కుడు విత్తనాలు అందులో వేసేస్తాను. అదే చక్కగా పందిరి వెళ్ళేస్తుంది. చూసారా ఎంత చక్కగా వెళ్ళిందో పందిరి నింపుగా చిక్కుడుకాయలు వేసింది. చాలా ఇంకోండి, ఇవన్నీ చూపించి మీకు హార్వెస్ట్ చేసి తర్వాత చూపిద్దాం అనుకున్నాను, కానీ రీల్గా ఉన్నాయా లేవా కొంతమంది అంటుంటారు కదా, ఏవో తెచ్చి ఇది చేస్తారని. పాదికే చిక్కుళ్ళు చూపించి కోసి మీకు చూపిద్దామని, అందుకే ఇంత పెద్ద వీడియో అయిపోయింది. చూసారు ఎన్ని వచ్చాయో. ఇప్పుడు పాలకూర చూడండి, చిన్న మూతలో వేసానండి, ట్రబ్ మూతలో. వాటర్ టిన్ ఉంటుంది, ఆ మూతలో వేసాను. చూడండి ఎంతగా అయ్యాయో రొమ్మలు. అంత ఫ్రెష్గా ఎంత చక్కగా పెరిగే చూడండి ఆ చిన్న దాంట్లో. అందులో నేను ఇంకొక మొక్క కూడా వేసానండి. ఇదిగోండి చూడండి, అక్కడక్కడ 2 మొక్కలు వేసాను. చాలా బలంగా ఆకులు, పెద్ద పెద్ద కాళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ఆకులు, చాలా చక్కగా పూసిందండి మన పాలకూర. తోటకూర కూడా చాలా ఉందండి. తోటకూర కూడా కొంచెం హార్వెస్ట్ చేసేస్తున్నాను మరి ఎందుకని. ప్రతి కుండీలో 1-2 రొమ్మలు, చిన్న విత్తనాలు వేస్తే 2 రొమ్మలు 3 రొమ్మలు. ఒక మొక్క ఒక కుండీలో పూసింది అనుకోండి, చాలా బలంగా చక్కగా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. అదిగోండి, స్పీడ్ పెట్టానండి వీడియో, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోయింది. ఇదిగోండి చిన్న చిక్కుళ్ళు, పాలకూర, తోటకూర, ఇదండి ఈరోజు హార్వెస్ట్.